దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వాగ్దానంతో దేవుడు మనల్ని మాట్లాడుతూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ ఉండగా ఈ దినము దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి కీర్తనలు 119వ దావీదు కీర్తన 130వ వచనం చదువుకుందాం. నీ వాక్యము వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఇక్కడ దేవాది దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. నీ వాక్యము వెల్లడి అవుట తోడనే వెలుగు కలిగెను, జ్ఞానం లేని వారికి అవి జ్ఞానము దయచేయను అనే మాట ఇక్కడ దేవుడు తెలివి లేని వారికి దేవుడు తెలివి కలుగు చేస్తాడనే వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకిస్తూ ఉండగా, ఈరోజు ప్రతి వ్యక్తి జీవిత విధానంలో శోధనలు, పరీక్షలు, పరిశోధనలు, వ్యతిరేకతలు, కొంత చీకటి అనేక కుటుంబాలను రాజ్యం వెళ్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, శోధకుడు శోధిస్తూ కుటుంబాన్ని అంతటినీ కూడా ఒక శోక సంద్రంలో, వేదనలో, ఆవేదనలకు గురి చేస్తూ, ఒక సంతోషం లేకుండా, సమాధానం లేకుండా ప్రతి వ్యక్తిని సాతానుడు ఈ భూమి మీద వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. కనుక అనేక మంది జీవితాల్లో శ్రమలు ఉండక మానవు, పోరాటాలు ఉండక మానవు, వ్యతిరేకతలు ఉండక మానవు. కానీ వాటిని ఎలా జయించాలో మనం తెలుసుకొని జీవితాన్ని చక్కగా అందంగా మలుచుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎందుకంటే చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి దగ్గర వరకు కూడా ప్రతి ఒక్కరు ఏదో ఒక శోధనలు, శ్రమలు ఎదుర్కొంటూనే ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీ వాక్యం వెళ్ళడం తోడనే వెలుగు కలుగుతుంది. అంటే వాక్యం ద్వారా అనేక జీవితాలు వెలిగించబడతాయి. చాలామంది చీకటి ఆలోచనలు, చీకటి క్రియలు, చీకటి తలంపులు, చెడు చూపులు, చెడు మనస్తత్వం, అంటే మనస్సు మారకుండా, రూపాంతరం చెందకుండా చాలా మందికి భయంకరమైన జీవిత విధానంలో వారు జీవిస్తూ భయంకరమైన శ్రమల్లో పడిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, కానీ అనుదినం వాగ్దానం చూడటం వల్ల, అనుదినం బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకొని ఆరాధనలలో మనం కలుసుకుంటూ ఉండడం వల్ల దేవుడు ఆయన వాక్యాన్ని మనకు వెలుగుగా ఇస్తాడు. తెలివి లేని వారికి ఈ వాక్యం తెలివినిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా తెలివి లేక ఏది చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఏ పరిస్థితుల్లో చేయాలో ఒకవేళ తెలియకుండా మీరుంటున్నట్లయితే వాక్యం వినటం వల్ల మనకు విశ్వాసం వస్తుంది. ప్రతి విషయాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. కనుక ఎలా నడుచుకోవాలి, ఏది చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇవంతా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. కనుక దేవుని బిడ్డలారా, వాక్యం వినడం వల్ల మన జీవితాలు వెలిగించబడతాయి. వాక్యం వలన మనకు జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది. అందుకనే థామస్ ఆల్వా ఎడిసన్ని మనం గమనిస్తే తను ఏ స్కూల్స్కి ఆ స్కూల్ వాళ్ళే తనను పంపించేసినప్పటికీ తన తల్లి బైబిల్ గ్రంథం నేర్పించి వాక్యాన్ని చెప్తూ లోకానికి దేవుడు వెలుగై ఉన్నాడనే ఒక్క మాటను బట్టి తను ఈరోజు లోకాన్ని వెలిగించాడు. దేవుని బిడ్డలారా, మంచిగా బల్బుని ఇన్వెన్షన్ చేసి, ఫాదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటే ఇంకా బల్బే కాదు, ఇంకా అనేకమైనవి అతడు కనుక్కోవడానికి తనలో ఓపిక, పట్టుదల, ఫెయిల్ అయిన ప్రతి ఫెయిల్యూర్ను కూడా ఒక మంచిగా ఒక సక్సెస్గా తీసుకొని ప్రతి ఫెయిల్యూర్స్ని స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ తన జీవితంలో ఈరోజు ప్రపంచాన్ని వెలిగించాడు. అనేక జీవితాలు కూడా క్రైస్తవునికి దేవుడు అట్టి కృపిస్తాడు. దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడున్నా మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలు వెలిగించబడతాయి, మీ ప్రాంతాలు వెలిగించబడతాయి, మిమ్మల్ని బట్టి సంఘాలు వెలిగించబడతాయి. అనేకులకు మీరు ప్రోత్సాహంగా ఉంటారు. కనుక వాక్యం వినడం, వాక్యం ద్వారా మీ జీవితాన్ని సరి చేసుకోవడం. రెండోదిగా జ్ఞానం లేకపోతే దేవుడిని అడుగుతూ ఉండగా దేవుడే వాక్యం ద్వారా మనకు జ్ఞానం ఇచ్చి మనల్ని లేవనెత్తి బలపరచిపోతూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్ వచ్చిన బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారో ఈ వాక్ వచ్చినవన్నీ బిడ్డల పట్ల రూఢిపరిచి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి. ఎంతమంది చీకట్లో ఉంటున్నారో వారిని వెలుగు సంబంధంగా మార్చయ్యా. నీతి సూర్యుడా మీరు ఉదయించాలి. ప్రతి దినం అనేక కుటుంబాలకు వెలుగువంతంగా మీరు ఉండాలి. ప్రధాన కాపురగా మీరు ఉంటూ అనేకులు వెలిగించయ్యా. ఎంతమందికి తెలివి లేదు, తెలివిని దయచేయండి. వారి సమస్యల్లో, శోధనలో, పరీక్షల్లో బయటపడే కృపనిచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుతున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ మీరే మాకు తోడేమి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. ఈ దినం 47వ ఉపవాసారాధన మనందరం కలుసుకుందాం. చివరి దినాల్లోకి వచ్చేసాం. చివరి దినం 50వ దినం. మీరందరూ కలుసుకోండి. మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్.